ఈవిడి గారు మీ పక్కన ఎందుకు చేరిందో తెలియదు కానీ మిమ్మల్ని కూడా నాశనం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. తమ్ముడు, ఇదంతా చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. వీళ్ళందరూ కలిసి నాటకమాడి రాజుని ఇంట్లోంచి గెంటేశారేమో అనిపిస్తోంది. అలా చేస్తే నువ్వు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటావని వాళ్ళు ప్రయత్నించినట్టున్నారు. అది ఫలించింది. లేకపోతే ఎక్కడా గుళ్ళేనట్టు వాళ్ళు ఇక్కడికి రావడం ఏంటి? మనకెక్కడా గుళ్ళేనట్టు మనం ఇక్కడికి రావడం? మా అమ్మగారు గురించి తప్పుగా ఆలోచించడం మానేసి మీ అనుమాన పక్కని సరిగ్గా అర్థం చేసుకోండి పెద్దయ్య గారు. ప్రతి విషయాన్ని ఎలా అనుమానించాలో ఆవిడికి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అవునయ్య గారు, నాటకాలు ఆడి ఆడించి ఇంట్లో ఎలాగుండాలా, ఇంట్లోంచి ఎవరిని బయటికి గెంటేయాలని ఆవిడ గారికి తెలిసినట్టు ఈ భూప్రపంచంలో ఇంకెవరికి తెలీదు. అర్థం చేసుకోలేని వాళ్ళకి ఎలా చెప్పినా అపార్థమే చేసుకుంటారు. మనం వచ్చిన పని చూసుకుని వెళ్దాం. పదండి ముత్యాలు. వద్దాము గారు, నేను ఎవరి మొహం అయితే చూడకూడదు అనుకున్నానో వాళ్ళ మొహమే చూశాను. ఇంకా చాలు, మనం ఇంటికి వెళ్ళిపోతాం. నాకు పుట్టినరోజు జరుపుకోవాలన్న ఆలోచన కూడా పోయింది. అరే అమ్మా, అలా అనకమ్మా. పిల్ల అడ్డ వచ్చిందని మన పనులు మనం మానుకుంటామా? చిన్నదానమైనా మా గొప్పకు చెప్పావమ్మా. ముత్యాలు, మనం పూజ చేసుకునే వెళ్దాం పద. ఊరుకో. బాధపడక రాజు. నీ అమ్మా నాన్నలకి నిన్ను కలిసే ఉద్దేశం లేకపోయినా ఆ అమ్మవారు మిమ్మల్ని ఎలా ఇక్కడ కలుసుకునేలా చేసింది. మీ అమ్మ పుట్టినరోజుకి నీకు మీ అమ్మని చూపించింది. వెళ్ళి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పు. పదండి నాన్న, మనం కూడా వెళ్దాం. రే దీపక్, నాకు మాత్రం అనుమానంగానే ఉంది. అవును మమ్మీ, రూప విరూపాక్షత్తయ్య రాజు కలిసి నాటకం ఆడుతున్నారు. కానీ ఎలా నిరూపిస్తాం మమ్మీ? చూద్దాం. ఎవరమ్మా మీరు? నేను మీకు తెలుసా? అయినా నా పుట్టినరోజుని మీకెవరు చెప్పారు?
అసలు ఎవరమ్మా వీళ్ళు? వీళ్ళమ్మా నాన్నలు ఎక్కడున్నారు? వీళ్ళ అమ్మ నాన్న లేరండి. వీళ్ళు పుట్టగానే వీళ్ళని వీళ్ళ అమ్మ నాన్నలు వదిలేశారు. అప్పటి నుంచి వీళ్ళొక అనాథాశ్రమంలో ఉంటున్నారు. మేడం, ఇది బాధపడే సమయం కాదు. పిల్లలు మీకోసం కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. పెద్ద మనసుతో వాళ్ళు చేసే ఈ గౌరవాన్ని ప్రేమతో స్వీకరించండి. కార్తిక్,